అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వారఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు అన్ని కార్యాల్లో సానుకూలత, అన్నిట్లో స్పష్టత, మంచి ధర్మగుణాన్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు. ధన ఆదాయం చాలా బాగుండి, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగుండింది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది చాలా బాగా కనిపిస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం అన్నీ బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కాబట్టి గురుగ్రహానికి, బుధగ్రహానికి, శనిగ్రహానికి పరిహారాలు చేసుకోవడం మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.